బీజేపీపై 2 నిమిషాల రజతోత్సవ సభలో ఆ పార్టీని ఇంకా టార్గెట్ చేసి ఉండాల్సింది డాడీ. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీ సాయం చేశామనే సందేశాన్ని కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఇలాంటి రాజకీయ పరిస్థితిని ఎదుర్కోవడానికి మీరు నిర్దిష్ట కార్యాచరణ ఇస్తారని అందరూ ఆశించారు. ఇప్పటికైనా 1-2 రోజులు పార్టీ ప్లీనరీ నిర్వహించి వీలైనంత ఎక్కువ మంది అభిప్రాయాలు వినండి, ఈ విషయాన్ని కొంచెం సీరియస్గా తీసుకోండి అంటూ చూస్తా ఉన్నాం. అలా చేయకపోవడం వల్లే భవిష్యత్తులో వారితో పొత్తు పెట్టుకున్న ఊహాగానాలు రాసి పెట్టుకోండి. బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అనేది భవిష్యత్తులో ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి దానిలో భాగంగానే కేసీఆర్ విమర్శలు తగ్గిస్తూ వస్తూ ఉన్నాడు. సో భవిష్యత్తులో బీఆర్ఎస్ బీజేపీ పొత్తు ఉంటుంది అనేది పరోక్షంగా డైరెక్ట్గానే ప్రత్యక్షంగానే కవిత కేసీఆర్ రాసిన లేఖలో చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. సో బీజేపీ మనకు ప్రత్యామ్నాయం అవుతుందేమో అని మన పార్టీ కార్యకర్తలే అనుకుంటున్నారు. సో ధూమ్ధాం విఫలమైంది. 2001 నుంచి మీతో ఉన్న వారితో సభలో మాట్లాడించాల్సింది. కొందరినే మీరు కలుస్తున్నారు, అందరినీ కలవండి. ఇప్పటికైనా 1-2 రోజులు ప్లీనరీ నిర్వహించండి. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్కు కవిత 6 పేజీల లేఖాస్త్రం. తొలి 2 పేజీల్లో సానుకూల అంశాల ప్రస్తావన, మిగతా 4 పేజీలో ప్రతికూల అంశాల వెల్లడి అంటూ చూస్తూ ఉన్నాం. అసలు లోగుట్టు ఏంటి, లేఖ బహిర్గతం అవడంతో ఆంతర్యం ఏమిటి అనేది ఒక్కసారి మనం లోతుల్లోకి వెళ్తే చాలా విషయాలు కూడా ఉంటాయి. ఇంకా సో రజతోత్సవ సభతోనే బయటపడ్డ వైరుధ్యాలు, పార్టీలో సమస్థాయిని కవిత కోరుకున్నట్లు వార్తలు, ప్రత్యామ్నాయాలపై కూడా ఆలోచిస్తున్నట్లు ప్రచారం. ఆ పరిస్థితి వస్తే అటా ఇటా అంటూ కొందరు నేతలను ఆమె అడిగినట్లు చర్చ అంటూ చూస్తా ఉన్నాం. అటా ఇటా అంటే మరి ఎటు పోతారు వాళ్ళకే తెలవాలిగా. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు కవిత రాసిన సంచలనమైనటువంటి లేఖ లోగుట్టు ఏంటనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. సో వాస్తవానికి వరంగల్లో భారీగా నిర్వహించిన ఆ పార్టీ రజతోత్సవ సభ కొన్ని రాజకీయ అసంతృప్తులకు దారితీసిందని బహిరంగ రహస్యం. రాజకీయ అసంతృప్తులు కాదు, కవిత కుటుంబంలో అసంతృప్తులు అనేటువంటి డైలాగ్ వాడితే బాగుంటుంది అని తెలుస్తూ ఉంది. సో పార్టీలోని అంతర్గత వైరుధ్యాలు ప్రస్ఫుటంగా వయ్యేందుకు ఆ సభ బీజం వేసింది. ఏప్రిల్ 27న జరిగిన ఆ సభకు ముందు తర్వాత బీఆర్ఎస్లో అంతర్గత పరిణామాలు వేగవంతం అయ్యాయనేది బహిరంగ రహస్యమే. పార్టీకి తనకు రాజకీయ వారసుడు కేటీఆర్ఏ అని ఒక స్పష్టమైన సందేశం ఇచ్చే దిశగా సభను ఒక వేదికగా అధినేత ఉపయోగించుకున్నారనే చర్చ ఆ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. సో కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదు కాబట్టి, కేటీఆర్ఏ ఆ సభ ఇన్ఛార్జ్ కాబట్టి, సో కేటీఆర్ఏ చెప్పకనే నేనే వారసుడు అని చెప్పేసి కేసీఆర్ తోటి పరోక్షంగా చెప్పించిండు. దాంతో హరీష్ రావు కవిత ఇద్దరు కూడా నొచ్చుకుంటున్నారు. సో వాళ్ళకి ఇక ఆ పార్టీలో మనుగడ లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమైంది కాబట్టి కవిత ముందుగానే బయటకు వచ్చేసింది. వచ్చే విషయం బయటకు వస్తూ ఉంది. సో దీంతో ఈ సభ అనంతరం కవిత కూడా తనకు పార్టీలో సమస్థాయి కావాలని అడుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఆమె అడిగినట్లుగా పార్టీలోనే అంతర్గతంగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆమె 20 రోజుల క్రితమే కేసీఆర్కు ఒక లేఖ రాస్తారనే విషయం బయటకు వచ్చింది. అయితే అప్పటికి కొద్ది మందికి మాత్రమే ఈ విషయం తెలుసు. ఆ లేఖలో పార్టీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలకు సంబంధించి పలు అంశాలను ఆమె ప్రస్తావించారని, అలా చేయడంతో ఆమెకు ఇతరత్ర రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయనే చర్చ కూడా జరిగింది. తాజాగా గురువారం ఆ లేఖ సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైంది. లేఖ రాస్తే అది రాసిన వ్యక్తికి, తీసుకున్న వ్యక్తికి మాత్రమే తెలియాలి. ఒకవేళ బయటకు వస్తే ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు దానికి కారణమవుతారు. ఇప్పుడు ఈ లేఖ బయటకు వచ్చేలా చేయడం భవిష్యత్తులో ఏ పరిణామాలకు దారి తీస్తుందో చూడాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ లేఖ బయటకు రావడం వెనుక ఎవరి ప్రమేయం ఉంది, కావాలని బయటకు తెచ్చారా, భవిష్యత్ రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. పార్టీలో తాను కోరుకున్న హోదా ప్రాధాన్యం ఇవ్వకుంటే ప్రత్యామ్నాయ రాజకీయ వేదికల గురించి కూడా కవిత ఆలోచిస్తున్నారనే స్థాయి దాకా చర్చ జరుగుతుంది. ఒకవేళ ప్రత్యామ్నాయ రాజకీయాల కార్యక్రమం తలిస్తే మీరు ఇటువైపు అటువైపు అని సైతం కొంత నాయకులలో ఆమె అన్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తోంది. పైనుంచి కింది స్థాయి వరకు కవిత రాసినటువంటి లేఖలో చాలా సంచలనమైనటువంటి విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. సో కవిత లేఖాస్త్రం వ్యవహారం ఆ పార్టీలో పైనుంచి కింది స్థాయి వరకు చర్చకు దారితీసింది. కాళేశ్వరం కమిషన్ నోటీసుల వ్యవహారంలో కేసీఆర్ను హరీష్ రావు కలిసినప్పుడు ఈ వ్యవహారం కూడా చర్చకు వచ్చిందని అంటున్నారు. ఇదే సమయంలో పార్టీలోని అగ్రనేతల నుంచి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు కూడా ఈ అంశంపైన అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. వాస్తవానికి గత కొన్ని నెలలుగా కవిత తనకంటూ కొన్ని కార్యక్రమాలు పెట్టుకొని సొంతంగానే వాటిని నిర్వహించుకున్నారనే వాదన ఉంది. పార్టీ తరఫునే చేస్తున్నప్పటికీ, పార్టీ పరంగానే కార్యక్రమాలు ఉంటున్నప్పటికీ ఆ కార్యక్రమాల్లో పాల్గొనే పెద్ద నాయకురాలు ఆమె. అలాగే ఇటీవల కాలంలో తెలంగాణ జాగృతి కార్యకలాపాలను మరింత క్రియాశీలంగా చేశారు. సో మొత్తానికైతే ఆమె ఈరోజు బయటకు వచ్చిన తర్వాత, ఈరోజు అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే ఆమె అంటే ఆ లేఖ లోగుట్టు ఏంటి అనేది తెలిస్తే చాలా స్పష్టంగా కుటుంబంలో అంతర్గతంగా విభేదాలు ఉన్నాయి. అవి ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. సో హరీష్ రావు కూడా రేపో మాపో
కొంత బాంబు గట్టిగానే పేల్చేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సో కానీ ఇద్దరిలో ఎవరు ముందుకొచ్చి పార్టీ పెడతారు, ఏంటి ఇక్కడ ఉన్న పొలిటికల్ స్పేస్ని ఎవరు ఆక్యుపై చేస్తారు అనేది కొంత ఆసక్తికరంగా గమనించాల్సిన అవసరం అయితే ఉంది.